Hello guys, this is Yonanda. Welcome back to the brand new video of Explore with Narendra. నిన్న మనం గోవాకి వచ్చింది 3 days అయిపోయింది ఆల్రెడీ. ఈరోజు అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి లీవ్ అయిపోవాలి, కానీ నిన్న మొత్తం జర వేరే వేరే పనులు ఉండే అయిపోయింది. నిన్న అంతా బ్లాగ్ అయితే ఏం లేకుండా పెట్టిన వీడియో నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది బ్రో. వేరే ఎంజాయ్ పండగ మొత్తం రూమ్ మూసుకొని మొత్తం బట్టలన్నీ ఉతికేసి అన్ని ఏడ దొరికితే ఆడ ఆరేసాం. మన బైక్స్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ కాఫీ చూసుకోండి. అండ్ మన వైట్ హార్స్కి బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసినాం అనమాట. కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేసేసిన. నిన్నటి వరకు అయితే అస్సలకే పని చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి టైర్ని కూడా చూసుకోండి. ఫస్ట్ మెయిన్ టైర్ చేంజ్ చేయాలి. టైర్ మొత్తం స్వీప్ అయిపోయింది అనమాట. మనం ఈరోజు ఈవినింగ్ వరకు రైడ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఆ టైర్ కూడా చేంజ్ చేసేద్దాం. అండ్ గైస్ ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ మనం అయితే ఇక్కడ నుంచి వరకు వెళ్ళిపోదాం. చలో లెట్స్ సీ ఇన్ ది గో బ్రో. మీరు ఒకవేళ ఇప్పుడు కనుక గోవా వస్తే మాత్రం మీకైతే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లేవు అండ్ సైక్డెలిక్ పార్టీస్ ఏ పార్టీస్ నడవట్లేదు డ్యూ టు హెవీ రెయిన్స్. డైలీ వాన పడుతూనే ఉంది, కొద్దిసేపు ఆపుతుంది మళ్ళీ పడుతూనే ఉంది. నో సైక్డెలిక్ పార్టీస్, నథింగ్. వాటర్ గేమ్స్ కూడా ఏం లేవు అనమాట. మన ఇంకా ఏం పడ్డది హైలైట్, ఏదో వాటర్ వచ్చి పడ్డాయి ఘోరంగా సుర్రం అన్నది. కానీ గోవాలో ఎక్కువ కోకోనట్ ట్రీస్ వల్ల మొత్తం నేచర్ అంతా వేరే లెవెల్లో అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇటు లెఫ్ట్ తీసుకొని వెళ్తే బాగా బీచ్కి నేను నైట్ కూడా పోయినాం. ఐ లవ్ గోవా బట్ ఐ డోంట్ లైక్ గోవా. చెక్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. మస్తు ఉంటుంది అసలు. ఈ కొబ్బరి చెట్లు 2 sides ఇట్లా నింపున్నప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇట్లాంటి రోజులలో మజా అంటే మజా వస్తుంది అసలు. బండ్లు నడుపుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది అరవమిల్ బీచ్కి. కానీ గోవా వేరే. వాటర్ స్పోర్ట్స్ కోసమే గోవా వస్తే మాత్రం ఇప్పట్లో అయితే అసలుకే రాకండి. ఎందుకంటే అన్ని క్లోజ్ ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా పార్టీస్ అటెండ్ అవ్వాలంటే కూడా ఇప్పుడే రాకండి. పార్టీస్కి కూడా చాలా టైం పడుతుంది ఇంకా, ఎందుకంటే ఫుల్ రెయిన్ పడుతుంది. అందుకే నో పార్టీస్. జస్ట్ ఈ 3 days నుంచి మాత్రమే జర నార్మల్గా పడుతుంది రెయిన్. మొన్నటి వరకు పొట్టే. ఒకసారి చూసుకోండి, మొత్తం బోట్స్ కూడా ఉన్నాయి లోపల. ఖాళీ రచ్చరంబల, మామూలుగా ఉండదు మరి.
हाँ दो मटन क्या हुआ क्या हुआ भैया क्या है कैमरा कैमरा है फोटो मारो पिच भूगोल ఇది సైక్ డాగ్ అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే మేమైతే ఇదే రూట్లో స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తామని చెప్తున్నాం కదా కానీ అవసరం లేదనమాట మనమైతే మన బైక్స్ ఉన్నాయి కదా అవి ఎక్కడి వరకు వెళ్తాయంటే అక్కడి నుంచి మనమైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట సో కొంచెం మళ్ళీ బైక్ పైన అక్కడి వరకు వెళ్ళిపోదాం అండ్ గోప్రో అయితే ట్రైపాడ్కి పెట్టేసిన మళ్ళీ హెల్మెట్కి అయితే ఏం మౌంట్ చేయని కూడా లెట్స్ గో మీకు లెఫ్ట్ సైడ్లో హరంబోల్ బీచ్ అయితే కనిపిస్తుందిగా మనకు స్వీట్ వాటర్ లేక్ వెళ్ళడానికి ఇదే రూట్ అనమాట మొత్తం రెస్టారెంట్ నుంచి దొరుకుంటూ వెళ్ళాలి డ్రీమ్ క్యాచర్ ఇదే రూట్ అనుకుంటా ఇక మీకు ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ స్వీట్ లేక్ ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి డేంజర్ జోన్ నో సెల్ఫీ జోన్ మేము షూస్ వేసుకొని వచ్చుంటే ఇంకా బాగుండు ఈ చెప్పులేమో వాటర్లో తడిచి మొత్తం స్లిప్ అవుతూ ఉన్నాయి నడుస్తూ ఉంటే షూస్ వేసుకొని వస్తే సెట్ ఉంటుంది ఈ యొక్క మౌంటైన్ అవతల ఉందన్నమాట స్వీట్ వాటర్ లేక్ వ్యూస్ మాత్రం వేవ్స్ మాత్రం వేరే అండ్ గైస్ అనిపిస్తుందిగా ఇటు దాకా వచ్చాము ఈ నుంచి రూట్ ఏమో చూపించలేదు ఇటు పైకి వెళ్తే అటు సైడ్ రూటే లేదు ఇటు సైడ్ నుంచి అసలుకే పోలేమన్నమాట వాటర్ ఉన్నాయి ఇంకెట్లా పోవాలో మాకైతే అర్థమవుతలేదు ఇక్కడ అన్నకి రాజేష్ అన్నకి ఫోన్ చేస్తేనేమో అసలు ఇక్కడ సిగ్నల్స్ వస్తూనే లేవు కాల్ మాట్లాడడానికి కూడా లేదనమాట అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మంచిగా స్వీట్ లేక్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం లేకపోతే బుక్గా అయిపోయింది ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఇక ఇక్కడ నుంచి మేము వచ్చిన దారి టైం లెఫ్ట్ వస్తే టైం లెఫ్ట్ చూసి ఎంజాయ్ చేయండి అండ్ గైస్ ఇంకో మెయిన్ విషయం ఏంది తెలుసా యాక్చువల్గా అయితే మేము స్వీట్ లేక్ దగ్గర దాకా వెళ్ళినాము కానీ అక్కడ సిగ్నల్స్ రాక మేము మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నకు ఫోన్ చేసి అట్లనే స్ట్రైట్ వెళ్ళండి అన్నాడు రాజేష్ అన్న కాకపోతే మళ్ళీ అక్కడ దాకా నడవలం మాతో ఒక్క లేదు ఫస్ట్ ఫుల్ ఆకలి అవుతుంది అనమాట అండ్ ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మళ్ళీ ఎప్పుడైనా గోవా వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అండ్ ఇక్కడ నుంచి మనమైతే వాగటార్ హిల్ టాప్ వ్యూకి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి 47 minutes చూపిస్తుంది వాగటార్ హిల్ టాప్ దగ్గరికి కానీ ఈరోజు సన్ మాత్రం వేరే సన్ చుట్టూ మొత్తం రింగ్ రెయిన్బో అనమాట
లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ సూపర్ వచ్చింది. ఈసారి అంత క్లియర్గా అయితే ఏం లేదు. చప్పూరా ఫోర్ట్, కాసియా వర్దీ సెంటర్, Hillock Kaisi village on the mouth of river Chapura in borders this taluka. It is believed that కాదు ఇక 1717లో ఈ ఫోర్ట్ అయితే బిల్డ్ చేసినారు అనమాట.